హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన అందరికీ ఇష్టమైన ఫేవరెట్ పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. ఈ పానీపూరి రెసిపీ మన ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా బయట దొరికే బండి మీద లాగా టేస్టీగా రావాలి అంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా పానీపూరి రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ నేను ఒక 3 పొటాటోస్ను తీసుకున్నాను. వాటిని ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేయాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి వీటిని మ్యాష్ చేయాలి. అన్ని మసాలాలు ఈ ఆలుకి పట్టేలాగా బాగా కలపాలి. ఇందులోకి మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, స్కిప్ చేశాను. నెక్స్ట్ పానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పానీని ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసి ఇందులోకి 2-3 ముక్కలు అల్లం వేయాలి. ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో కలుపుతూ ఉంటే వాటర్ మొత్తం కిందికి దిగిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ఫిల్టర్ చేయాలి. ఈ దిగిపోయిన వాటర్లో మనము 1 గ్లాసు వాటర్ని మళ్ళీ మనం యాడ్ చేయాలి. ఈ పానీలోకి మనము మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పానీలోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇందులోకి పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ పానీని మసాలాలు బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే బయట దొరికే రెడీమేడ్ పానీపూరిని తెచ్చుకున్నాను. వీటిని మనము ఆయిల్లోకి యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా పొంగుతూ చాలా లావుగా వస్తాయండి. వీటిని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసి సన్నని మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా ఉంటే మాడిపోతాయండి. మాడిపోయి చిన్న సైజులోనే ఉండిపోతాయి. వీటిని ఖచ్చితంగా చిన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇంతేనండి. మనకు ఎన్ని అయితే అవసరపడతాయో అన్ని పానీపూరీలను ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీదనే. చూసారు కదండి, ఈ విధంగా పూరీని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పూరి ఫ్రై మనం ఇంట్లోనే గోల్డెన్ కలర్ వచ్చేలాగా సన్నని మంట మీదనే ఈ విధంగా అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మనము కాల్చుకోవాలి. చాలా బాగా వస్తాయండి. అంతేనండి, ఈ పానీపూరి తయారు విధానం 10 నిమిషాలలో చూసేసాం కదండి. ఈ విధంగా మీకు నేను చేసిన స్టైల్లో నచ్చితే ఖచ్చితంగా మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. కానీ నేను ఇంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా బాగా